ఆ మోగజీవికి తెలియదు. సరే తెలియదు కదా, ఆయన ఎప్పటికైనా వస్తాడని చెప్పి సాయంత్రం దాకా ఎదురు చూసింది. సాయంత్రం అవనే అయింది, ఆయన రాలేదు. రైలు వచ్చిన రైలుకి వచ్చే వాళ్ళందరినీ ఎదుర్కొంటుంది, రాలేదు. రాత్రి చూసింది, రాలేదు. రెండో రోజు చూసింది, రాలేదు. అలా నెలలు తరబడి చూస్తుందండి. అక్కడున్న వాళ్ళందరూ దాన్ని చూసి జాలిపడి ఒక ముక్క బిస్కెట్ వేద్దాం లేదా రొట్టె వేద్దాం చేస్తే ఏది వేసినా తినట్లా. దాని కోరికల్లో ఏంటి? నా యజమానిని చూడాలి, నా యజమానిని హత్తుకోవాలి, నా యజమానిని పలకరించాలి, ఆయనతో కూడా నేను వెళ్ళాలి. వాస్తవానికి దీనికి తెలియదు, యజమాని చనిపోయాడని, ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళిపోయాడని, సమాధి కార్యక్రమం జరుగుతుందని ఇవన్నీ తెలియదు, జరిగిపోయిందని తెలియదు. కానీ ఈ విశ్వాస జీవిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఎదురు చూస్తూనే ఉంది. ఏ రోజైనా వస్తాడు, ఏ రోజైనా వస్తాడు, ఏ రోజైనా వస్తాడు. రైలు మారిందేమో, ఊరు మారిందేమో, ప్రయాణం మారిందేమో అని ఎదురు చూస్తూనే ఉంది. అక్కడ నుండి చూస్తూ 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 బక్క చిక్కిపోతుంది. అందరూ దాని మీద జాలి పడిపోయి, అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, ఆయన చనిపోయిన సంగతి దీన్ని తెలియట్లేదు అని చెప్పి అందరూ బాధపడుతున్నారు, దాని మీద జాలి చూపిస్తున్నారు. ఒక రోజున అలాగే ఎదురు చూసి 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 ఎదురు చూపుతూ అక్కడ చనిపోయిందండి. అక్కడ అందరూ కూడా దాని మీద జాలిపడి దాన్ని సమాధి చేసి ఆ జపాన్లో రైల్వే స్టేషన్లో దానికి ఒక శిలా విగ్రహాన్ని పెట్టారండి. ఈ రోజున ఈ మాటలు వింటారు. మన జీవితంలో మనం రారాజుగా వస్తానన్న యేసయ్య కోసం ఎదురు చూడగలుగుతున్నామా? మనము ప్రతిరోజు మనకు పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేసిన, నేను వెళ్తున్నాను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని వాగ్దానం చేసిన దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఎదురు చూడగలుగుతున్నామా? వాక్యాన్ని వినడానికి ఎదురు చూడగలుగుతున్నామా? వాక్యాన్ని చదవడానికి ఎదురు చూడగలుగుతున్నామా? అబ్రాహాము పునాదులు కలిగిన పట్టణము కోసం ఎదురు చూచినట్లు నీవు నేను రేపో ఎత్తబడే గుంపులో మేఘాల మీద ప్రభు రాబోతున్నాడని ఎదురు చూడగలుగుతున్నామా? మునుపటి కంటే అధికమైన మేలు నాకు కలగాలి అని ఆశపడుతున్నాం, తప్పు కాదు. మునుపటి కంటే అధికమైన నేను పొందుకోవాలి అని అనుకుంటున్నాం, తప్పు కాదు. ఈ కృతజ్ఞత కలిగిన మోగజీవి ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా యజమాని వస్తాడు 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 అని ఎదురు చూస్తుంది. ఈ రోజున దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉంటే, దేవునికి మనం కృతజ్ఞత కలిగి జీవిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు అధికమైన మేలు చేయబోతున్నాడు. ప్రతిరోజు మీరు విశ్వసించండి, మేలు కాదండి, అధికమైన మేలు మన జీవితాల్లో ప్రభు చేయనుగాక.